చదవమంటున్నారు. మీ పుస్తకాలు అమ్ముడుపోవడానికి ఇదే మంచి మార్కెటింగ్ ప్లాన్ సార్ అని చమత్కారంగా అన్నాడు. భరద్వాజ్ కొద్దిగా బాధతో, అవును, నేను నా పుస్తకాన్ని అమ్ముతున్నాను, కానీ దాంతో పాటు నా బాధను కూడా అమ్ముకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాయడం కోసం నా అనుకునే వాళ్ళందరినీ పక్కన పెట్టి నా చేతిలో ఉన్న సిగరెట్లా నా జీవితాన్ని కాల్చుకుంటున్నాను. బాధతో నాకు తెలియకుండా రాలే నా కన్నీళ్లకైనా డబ్బులు వసూలవ్వాలి కదా. ఏదేమైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ మనిషి చెడ్డవాడిగా పుట్టడు, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చెడ్డవాడిగా మారతాడంతే అని చెప్తాడు. అంటే మీ పుస్తకంలో యక్షిణి చెడ్డది కాదు, కానీ చెడ్డదానిగా మారాల్సి వచ్చింది, అంతేనా సార్ అని ఆత్రంగా అడిగాడు మల్లేష్. చెప్పాను కదా, నేను ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పను. నీకు సమాధానం కావాలంటే పుస్తకం 2వ భాగాన్ని చదవాల్సిందే.